మీ దగ్గర టాటర్ వాళ్ళే చుట్టూ వాళ్ళు లేపి నువ్వు అవ్వ వచ్చి లేపిండి పైన లేచింది అది టాటర్. వాళ్ళైతే చేత కాదు, బుడదమ్మలు ఇరక్కపోయింది అది. నీ దయ వల్ల అది బయటకు వచ్చేసాను. మీద వాడు ఇట్లా మంత్రి చేత అయితే కాదు అది. నీళ్ళు ఉండలేదవా ఇంతకు ముందు? నేను నిన్ను అడిగినాను, మీరు ఇన్ని అడుగుల్లో చెప్తాను, అన్ని అడుగుల్లో వేయన్నావు. 350 అడుగుల్లో చెప్పినావు, వేసినాము. ఆ ఏరియాలో ఎవరికుండు నీకున్నట్టు నీళ్ళు అన్నావు. అదే మాట నిర్మించుకున్నావు. అదే మాట ప్రకారంగా నాకు నీళ్లు ఉన్నాయవా? 3 ఇంచులు నీళ్లు ఉన్నాయి. నువ్వు మా ఇంట్లో గొడుగు జరిగింటే మాకు సేను ఇవ్వమన్నారు, బోర్లో నీళ్లు పడ్డాంగ వాళ్ళు. సర్లే నువ్వు ఎకరాల్లోనే పెట్టు, నీకు 3 ఎకరాల పంట చూపిస్తానన్నావు. ఇప్పుడు సేను ఎట్లొచ్చిందని అప్పుడే ఇంకా అందరికి నువ్వు చెప్పినట్లు తలకాయ పట్టుకొని తిరగాలి వాళ్ళు అన్నావు. ఇప్పుడు అట్లా అయిపోయిందా వాళ్ళకి? ఇట్లా కాయ పడింది ఒక చెట్టుకి. చెప్పినావా? చెట్టుగా నుంచి మా భార్య అకౌంట్ ఏమో గ్యాస్ డబ్బులు పడుతుందని అకౌంట్ కనిపించి తమ్మేసి 700 ఉంటుంది తీసుకున్నప్పుడు. అంటే 2-3 సార్లుగా మీరు మా అకౌంట్లో డబ్బులు వేలు వేసారు. వచ్చినాము, తర్వాత మా భార్య ఎన్ని చెప్పుకుంటే 12,000 పడింది. ఫస్ట్ 800 ఉంటుంది తీసుకుంటాపు. చాలా మంది చెప్పినారు వాడికి పోతే బాగా అవుతుంది, ప్లస్ మీ ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి అని చెప్పినారు. మేము అప్పుడైతే డబ్బులు లేక రాలేమని అని చెప్పినాము. ఎట్లా ఒకటి 500 అప్పైనా చేసుకొని పోండి అన్నారు. తర్వాత అప్పు ఇచ్చేవాళ్ళు నాకు లేని పరిస్థితి. అప్పుడు ఎట్లా కానీ అని చెప్పి అవునే నమ్ముకుందామని చెప్పి మిమ్మల్ని అనుకొని అడిగి తొమ్మిది చూస్తే 12,000 డబ్బులు పడింది. 12,000 పడింది. తర్వాత రోజు వచ్చినాము ఇక్కడికి వచ్చి మనం ముక్కున్నాము. మేము ముక్కున్నట్లు మాకు వచ్చినట్లు వచ్చి మీకు ఉండీలు అయినాము. అవ్వ ఇట్లా ఖర్చు అయిపోయింది కదా, మాకు ఎందుకు వ్యాపారానికి డబ్బులు తగ్గుతాయి, తక్కువ అయ్యి నువ్వే చూడాలి వద్ద దారినాము. ఇంటికి పోతాడు మాకు ఇంకా 2,000 మిగిలింది. 2,000 బదులు మళ్ళీ 4,000 ఎక్కువ ఉంది. మొత్తం 6,000 ఉంది. ఆ డబ్బు తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ ముక్కున్నాము. మాకు ప్రస్తుతానికి సరుకు అయితే వచ్చింది కనుక మాకేమో ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మమ్మల్ని తీర్చాలని కూడా ఒక బంధువు మా ఇంటికాడ రావాలని కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో మీరు ఏం చెప్పారంటే పిలిచి మీ వెనకాల మేము ఉంటాను, నువ్వే ఇబ్బంది పడద్దు అన్నారు. ఇక్కడ ముక్కుని పోయి ఇంటికి పోయిన తర్వాత వారం లోపల నర్సులు కుదిరింది. అమౌంట్ లేదు. నా టైం చెప్పినారు 1,2 లక్షలు డబ్బు కట్టుకున్నారు. 500 రూపాయలు లెక్కలేని 1,2 లక్షలు డబ్బులు ఇట్లా వస్తుంది అనుకున్నా. తర్వాత ఇంటి దగ్గర ముక్కున్నా, అవ్వ నువ్వే బాధ్యత అనేది. తర్వాత ఒక వారానికి వచ్చేసి మా చెల్లెలు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు డబ్బులు ఎత్తుకొని పోదురా అన్నాను. ఆ 1,00,000 రూపాయలు చూపి నర్సరీ డబ్బు కట్టినా.